హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. మరికొన్ని జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాం. ఈ వీడియోలో మనం 2 నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్స్ వచ్చి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ హైదరాబాద్ మెట్రోకి సంబంధించి జాబ్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో వీటి గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ BIS నోటిఫికేషన్. BISలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్ట్ గ్రూప్ A, B, C కేటగిరీలో ఉన్నాయి. నోటిఫికేషన్ నెంబర్ని స్క్రీన్ మీద చూడగలరు. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ముందుగా మనం BIS గురించి తెలుసుకుందాం. సో జాబ్ రోల్ ఎలా ఉంటుంది అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. BIS హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. ఈ వేకెన్సీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇండియాలో ఉన్న అదర్ బ్రాంచెస్ కలిపి ఈ యొక్క వేకెన్సీస్ రిలీజ్ చేశారు. BIS అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లో ఉన్న ఒక బ్రాంచ్. BIS సింబల్ని మీరు ఆల్రెడీ డిఫరెంట్ ఐటమ్స్ మీద చూసే ఉంటారు. లైక్ గోల్డ్ మీద హాల్మార్క్ సింబల్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, మెటల్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ మీద. బేసిక్గా BIS అనేది ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే దానికి సంబంధించి సర్టెన్ స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తారు. సో ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ప్రోడక్ట్ ఉంటే BIS మార్క్ అనేది ఇస్తారు. ఇది బేసిక్గా ఎవరైతే ఎండ్ కన్జ్యూమర్ ఉంటారో వారి యొక్క సేఫ్టీ గురించి అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉండడానికి, ఇంకా కొన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి పొల్యూషన్ అండ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. BIS అనేది డైరెక్ట్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని టెస్ట్ చేసి BIS మార్క్ ఇవ్వదు. ఈ టెస్ట్ని ప్రైవేట్ టెస్ట్ ల్యాబొరేటరీలో చేస్తారు. BIS ఓన్లీ ప్రోటోటైప్ అండ్ శాంపిల్ టెస్టింగ్ చేస్తుంది. అలాగే స్టాండర్డైజేషన్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేస్తుంది. BIS టెస్ట్ ల్యాబ్ క్రియేట్ చేసి BIS లైసెన్స్ ఇవ్వడం వంటివి చేస్తుంది. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇందులో ఉన్న పోస్టుల్ని 2 బ్రాంచెస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ పోస్ట్ అండ్ సెకండ్ వన్ ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్ట్. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ పోస్ట్ కింద గ్రూప్ Aలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. మన వ్యూవర్స్ ఎక్కువగా ఫ్రెషర్స్ అండ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఉంటారు కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూప్ Bలో ఉన్న వేకెన్సీస్ పర్సనల్ అసిస్టెంట్కి 27 పోస్ట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 43 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఈ కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ ఈ పోస్టులు అనేవి P-level 6 కేటగిరీ పోస్ట్. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ CAD మీన్స్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్కి 1 పోస్ట్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ డిప్లొమాలో సివిల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎలిజిబుల్. నెక్స్ట్ పోస్ట్ గ్రూప్ C. ఇందులో ఉన్న వేకెన్సీస్ స్టెనోగ్రాఫర్కి 19, సెక్రటేరియట్ అసిస్టెంట్ 128, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 78 పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ C పోస్ట్కి వచ్చి P-level 4. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ టైపింగ్ స్కిల్స్ లైక్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. ఎగ్జామ్ అనేది ఈ యొక్క కంప్యూటర్ స్కిల్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్ట్. ఇందులో గ్రూప్ B కింద టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీలో 27 పోస్ట్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ B పోస్ట్కి P-level 6 ఉంటుంది. వీటిలో ఉన్న మెకానికల్ డిసిప్లిన్ పోస్ట్ 13. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్. నెక్స్ట్ కెమికల్ డిసిప్లిన్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 1 సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉండాలి. నెక్స్ట్ మైక్రోబయాలజీ డిసిప్లిన్లో 2 పోస్ట్ ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మెయిన్ సబ్జెక్ట్ వచ్చి మైక్రోబయాలజీ. నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్ కేటగిరీ. ఇందులో ఉన్న పోస్ట్ 1. క్వాలిఫికేషన్ ITI కంప్లీట్ చేసి అప్రెంటిస్‌షిప్ చేసిన వారు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ P-level 4.
ఇందులో టోటల్ వేకెన్సీస్ 18. కార్పెంటర్కి 7, వెల్డర్ 1, ప్లంబర్ 2, ఫిట్టర్ 5, ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్ 3. క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్స్కి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ హ్యాండ్ టెస్ట్కి సంబంధించి డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది. అంటే 100 words per minute ఫర్ 7 minutes వాయిస్ని టెక్స్ట్లో రాయాల్సి ఉంటుంది. ఏఎస్ఓ పోస్ట్కి షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉండదు. వీరికి టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ క్యాడ్ పోస్ట్కి ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఆటోక్యాడ్కి సంబంధించి ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్. మిగతా పోస్ట్ అయిన టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్, సీనియర్ టెక్నీషియన్ పోస్ట్కి ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఆన్లైన్ అప్లికేషన్ 9th Septemberకి ఓపెన్ అయ్యి 30 Septemberకి క్లోజ్ అయ్యిద్ది. ఎగ్జామ్ వచ్చి నవంబర్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ హైదరాబాద్ మెట్రోకి సంబంధించి కియోలిస్ హైదరాబాద్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ కేటగిరీలో అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మనకు దగ్గరగా హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వారు అప్లై చేయండి. ఇందులో ఉన్న వేకెన్సీస్ సిగ్నలింగ్ టీమ్ లీడర్ 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ 6, రోలింగ్ స్టాక్ ఇంజనీర్ 3, ఏఎఫ్సి సిఓఎం మెయింటైనర్ 2, ట్రైన్ ఆపరేటర్ 30, స్టోరేజ్ ఆఫీసర్ 6, ట్రాక్స్ మెయింటైనర్ 6, ట్రాక్స్ టీమ్ లీడర్ 2, రోలింగ్ స్టాక్ స్టోరేజ్ ఆఫీసర్ 2. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సిగ్నలింగ్ టీమ్ లీడర్కి డిప్లొమా ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కమ్యూనికేషన్ చేసి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసి 4 to 8 ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ రోలింగ్ స్టాక్ ఇంజనీర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ చేసి 1 to 2 years ర్యామ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. అలాగే కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఆటోక్యాడ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏఎఫ్సి ఆర్ సిఓఎం మెయింటైనర్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ మెకానికల్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. స్టోరేజ్ ఆఫీసర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. ట్రాక్స్ మెయింటైనర్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. ఐటీఐ వారికి 5 years ఎక్స్పీరియన్స్ అండ్ డిప్లొమా వారికి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్రాక్స్ టీమ్ లీడర్ అండ్ రోలింగ్ స్టాక్ స్టోరేజ్ ఆఫీసర్కి ఐటీఐ ఆర్ డిప్లొమా ఇన్ టెక్నికల్ స్టడీ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్స్ ఆఫీసర్ అండ్ ఇందులో 2 years రోలింగ్ స్టాక్ అండ్ సైట్ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ పోస్ట్కి మీరు మీ యొక్క సివిని అంటే బయోడేటాని ఆ కంపెనీ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడిని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. అలాగే కంపెనీ కెరియర్ పేజ్ వెబ్సైట్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, చెక్ చేయండి. దీనికి ఎటువంటి లాస్ట్ డేట్ మెన్షన్ చేయలేదు. సో మీరు మీ యొక్క రెజ్యూమ్ని త్వరగా ఫార్వర్డ్ చేయండి. సో మిస్ అవ్వకుండా ఉంటారు. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాం. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి యొక్క వీడియోతో మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు. గుడ్ బై అండ్ టేక్ కేర్.